హాయ్ గైస్, కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్‌కు స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మనం సెప్టెంబర్ నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్‌ని నేర్చుకుందాం. ఫస్ట్ ఫస్ట్ ఇటీవల జరిగిన బ్రెజిల్ ఓపెన్ గ్రాండ్ ప్రీ డబుల్స్ టైటిల్ విజేత ఎవరు? ఇటీవల జరిగిన బ్రెజిల్ ఓపెన్ గ్రాండ్ ప్రీ డబుల్స్ టైటిల్ విజేత ఎవరు? సిక్కిరెడ్డి ప్రణవ్ చోప్రా. ఆన్సర్ సిక్కిరెడ్డి ప్రణవ్ చోప్రా. సో దీని వివరణ వచ్చేసి కెనడాకు చెందిన టోబీనెగ్ రాచెల్ హోన్లెన్స్‌లను ఓడించి సిక్కిరెడ్డి ప్రణవ్ చోప్రా ఈ టైటిల్‌ని గెలుచుకున్నారు. నెక్స్ట్ ఆసియన్ కార్టింగ్ ఛాంపియన్‌షిప్ టైటిల్ విజేత ఎవరు? ఆసియన్ కార్టింగ్ ఛాంపియన్‌షిప్ టైటిల్ విజేత ఎవరు? ఆన్సర్ షెహన్ అలీ మొహసిన్. షెహన్ అలీ మొహసిన్. వివరణ వచ్చేసి మలేషియాలో జరిగిన ఆసియన్ కార్టింగ్ ఛాంపియన్‌షిప్‌ని గెలుచుకున్న మొదటి భారతీయుడు షెహన్ అలీ మొహసిన్. సో ఇతను తొలి భారతీయుడు అండి ఈ ఆసియన్ కార్టింగ్ ఛాంపియన్‌షిప్ గెలుచుకోవడం అనేది. నెక్స్ట్ అంతర్జాతీయ చారిటీ దినోత్సవంను ఏ రోజున నిర్వహిస్తారు? అంతర్జాతీయ చారిటీ దినోత్సవంను ఏ రోజున నిర్వహిస్తారు? ఆన్సర్ సెప్టెంబర్ 5. వివరణ వచ్చేసి పేదరిక నిర్మూలన కోసం ధార్మిక సంస్థలు ప్రోత్సహించేందుకు ఐక్యరాజ్య సమితి 2012 నుంచి సెప్టెంబర్ 5వ తేదీన అంతర్జాతీయ చారిటీ దినోత్సవంగా నిర్వహిస్తుంది. సో అంతర్జాతీయ చారిటీ దినోత్సవం ఎందుకు నిర్వహిస్తున్నారండి? పేదరిక నిర్మూలన కోసం ధార్మిక సంస్థలను ప్రోత్సహించేందుకు ఐక్యరాజ్య సమితి 2012లో దీన్ని స్టార్ట్ చేశారండి, ఈ అంతర్జాతీయ చారిటీ దినోత్సవాన్ని. నెక్స్ట్ జేసీ డానియల్ పురస్కారం 2016కు ఎంపికైనది ఎవరు? జేసీ డానియల్ పురస్కారం 2016కు ఎంపికైంది ఎవరు? సో ఆన్సర్ వచ్చేసి కేజీ జార్జ్ అండి. వివరణ వచ్చేసి మలయాళం సినిమా పరిశ్రమలో అత్యున్నత పురస్కారం జేసీ డానియల్ అవార్డు. సో జేసీ డానియల్ అవార్డు ఏంటిదండి? మలయాళం సినిమా పరిశ్రమలో అత్యున్నత పురస్కారం అది. మలయాళ సినిమాకు అత్యున్నత సేవలు అందించిన వారికి 1992 నుంచి ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నారు. ఈ పురస్కారం కింద ఒక విగ్రహం, ₹1,00,000 నగదు బహుమతి ఇస్తారు. నెక్స్ట్ ఇటీవల భారత్లో పర్యటించిన ఈజిప్ట్ దేశ అధ్యక్షుడు ఎవరు? ఇటీవల భారత్లో పర్యటించిన ఈజిప్ట్ దేశ అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ అబ్దుల్ ఫతాహ్ ఆల్ సీసీ. అబ్దుల్ ఫతాహ్ ఆల్ సీసీ. నెక్స్ట్ 2016లో G20 సమావేశంను ఎక్కడ నిర్వహించారు? 2016లో G20 సమావేశంను ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ హాంగ్జై. నెక్స్ట్ నూకై అనే వ్యవసాయ పండుగను ఏ ప్రాంత ప్రజలు జరుపుకుంటారు? నూకై అనే వ్యవసాయ పండుగను ఏ ప్రాంత ప్రజలు జరుపుకుంటారు? ఆన్సర్ పశ్చిమ ఒడిశా. వివరణ వచ్చేసి పశ్చిమ ఒడిశాలో పంట చేతికి రాగానే నూకై వ్యవసాయ పండుగను జరుపుకుంటారు. సో ఈ పండుగను ఎప్పుడు జరుపుకుంటారండి? పంట చేతికి వచ్చినప్పుడు ఒడిశా ప్రజలు ఈ పండుగ నూకై అనే వ్యవసాయ పండుగను జరుపుకుంటారు. నెక్స్ట్ బ్రిక్స్ దేశాల మొట్టమొదటి చిత్రోత్సవం ఎక్కడ నిర్వహించారు? బ్రిక్స్ దేశాల మొట్టమొదటి చిత్రోత్సవం న్యూఢిల్లీలో నిర్వహించారు. వివరణ వచ్చేసి బ్రిక్స్ దేశాల మొదటి ఫిలిం ఫెస్టివల్ను న్యూఢిల్లీలో నిర్వహించారు. దీనిలో ఉత్తమ చిత్రంగా తిది ఎంపికైంది. నెక్స్ట్ దేశంలో అతి ఎక్కువ డెంగ్యూ మరణాలు సంభవించిన రాష్ట్రం ఏది? దేశంలో అతి ఎక్కువ డెంగ్యూ మరణాలు సంభవించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ పశ్చిమ బెంగాల్. వివరణ వచ్చేసి దేశంలో అతి ఎక్కువ డెంగ్యూ మరణాలు సంభవించిన రాష్ట్రం పశ్చిమ బెంగాల్. ఈ రాష్ట్రంలో 23 మంది మరణించారు. అలాగే 5,630 మంది డెంగ్యూ వ్యాధికి గురయ్యారు. తరువాతి స్థానంలో ఒడిశా, కేరళ రాష్ట్రాలు ఉన్నాయి. సో ఫస్ట్ పశ్చిమ బెంగాల్ అండి, దాని తర్వాత ఒడిశా, కేరళ రాష్ట్రాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇటీవల యుఎన్ఏ చార్టర్లో ఏ భాషను చేర్చారు? ఇటీవల యుఎన్ఓ చార్టర్లో ఏ భాషను చేర్చారు? ఆన్సర్ సంస్కృతం అండి. దీని వివరణ వచ్చేసి యుఎన్ఓ చార్టర్లో సంస్కృత భాషను చేర్చారు. ఇప్పటి నుంచి చార్టర్ను సంస్కృతంలో కూడా ప్రచురిస్తారు. ఇవండి ఈ వీడియోలోని కరెంట్ అఫైర్స్. ఇవన్నీ సెప్టెంబర్ నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్తో కలుద్దాం.